తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. తిరుమంజనం కారణంగా ఆలయంలో జరగవలసిన అష్టదళ పాద పద్మారాధన సేవతో పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఇక ఆలయంలోని అందరి దేవతామూర్తులను మరియు ఇతర వస్తువులను గర్భగడి నుండి బయటకు తెచ్చి కర్పూరం, గంధం, కుంకుమ, పసుపు, కిచ్చిలగడ్డతో తయారు చేసిన పరిమళ మిశ్రమంతో శుభ్రం చేశారు. ఈ సమయంలో శ్రీవారి ప్రధాన మూర్తికి తెల్లని వస్త్రాన్ని కప్పి ఉంచుతారు. తిరుమంజనం తరువాత శ్రీవారి మూలవర్లపై ఉన్న వస్త్రాన్ని తొలగించి లోపల దేవతలు, దీపం, ఇతర పూజా వస్తువులను ఆలయంలోకి తీసుకెళ్లారు. తరువాత స్వామివారికి ప్రత్యేక పూజలు, నైవేద్యం సమర్పించారు. ఇక కోయిల్ అల్వార్ తిరుమంజనం అంటే గర్భగుడితో పాటు ఆలయ ప్రాంగణం భక్తులు శుద్ధి చేసే కార్యక్రమం. ఏడాదిలో 4 సార్లు ఈ వైదిక కార్యక్రమం నిర్వహిస్తారు. ఉగాది, ఆదివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశితో పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు ముందు వచ్చే మంగళవారం రోజు ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అక్టోబర్ 4 నుంచి 12 దాకా బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు కోయిల్ అల్వార్ తిరుమంజనం అనేది నిర్వహిస్తున్నాము. కోయిల్ అల్వార్ తిరుమంజనం అంటే భక్తులు స్వయంగా ఆలయ ప్రాంగణము, అలాగే గర్భగుడి అంతా శుభ్రం చేయడం అన్నమాట. ఈ కార్యక్రమంలో భాగంగా గర్భగుడిలో ఉన్న దేవతామూర్తులందరినీ, అలాగే పూజా సామాగ్రి, అలాగే వివిధ సామాగ్రిని అంతా బయటకు తీసి పరిమళం అనే ఒక సుగంధ మిశ్రమంతో వీటన్నిటిని మనము శుభ్రం చేస్తాము. ఈ టైంలో మనము స్వామివారికి తెల్ల వస్త్రం కప్పి ఉంచుతాము. ఈ కార్యక్రమం అయిన తర్వాత ఆ తెల్ల వస్త్రాన్ని తీసేస్తాము. ఏపీ శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో అద్భుత ఘట్టం జరిగింది. స్వామివారి పాదాల నుంచి శిరస్సు వరకు సూర్యకిరణాలు తాకాయి. ఉదయం 6:05 సూర్యకిరణాలు స్వామివారి ఆలయంలోకి ప్రవేశించాయి. దాదాపు 2 నిమిషాల పాటు కనిపించిన ఈ అద్భుత ఘట్టాన్ని చూసేందుకు భారీగా తరలివచ్చారు భక్తులు. ఉత్తరాయణం, దక్షిణాయనంలో అక్టోబర్ 1, 2 తేదీల్లో, మార్చి 9, 10 తేదీల్లో సూర్యకిరణాలు స్వామివారి పాదాలు తాగటం ఆనవాయితీగా అని చెబుతున్నారు ఆలయ పూజారులు.